బాబు, నీ తల్లిదండ్రులు అన్న దాంట్లో తప్పేమీ లేదయ్యా. అలాగని నీ తప్పు కూడా లేదు. బిడ్డలు చదువుకొని గొప్పవాళ్లు కావాలని, వృద్ధాప్యంలో తమకు బాసరిగా నిలవాలని కలలగంటూ దానికోసం తాము కష్టపడి సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టి బిడ్డలను పెంచుతారయ్యా. అయితే నేటి సమాజంలో నువ్వు చెప్పినట్టుగానే పోటీ బాగా పెరిగిపోయింది. ఉద్యోగం దొరకటం కష్టమైపోయింది. కానీ గట్టిగా ప్రయత్నం చేస్తే ఏదీ అసాధ్యం కాదయ్యా. ఒకసారి ఆ గోడ వైపు చూడు, ఆ చివరన చీమల బాండ్ను గమనించు. ఆ గుంపు చూడు, అవి ఎక్కడో ఉన్న తన పుట్టలో నుంచి ఎంతో కష్టపడుతూ ఆహారం కోసం వెతుకుతూ వెళుతున్నాయి. బాబు, అవి చీమలు కావు, మనుషులకు బుద్ధి చెప్పి మంచి మార్గంలో పెట్టే గురువులు. అవి ఏం చేస్తున్నాయో ఒకసారి జాగ్రత్తగా గమనించు. అవి చూస్తే చిన్నగా ఉన్నా ఎంత క్రమశిక్షణ, ఒకదాని వెంట ఒకటి ఎంతో క్రమశిక్షణ పొందిన సైనికుల్లా పోతున్నాయి. ఆహారం పలానా చోటు ఉందని వాటికెవరూ చెప్పలేదయ్యా. వాటంతటగా అవి ప్రయత్నం చేస్తూ వంటగదిలో కింద పడ్డ మెతుకులు తీసుకొని వెళ్లి తమ పుట్టలో దాచి వస్తున్నాయి. వాటికి ఎంత ముందు చూపు చూసావా? భవిష్యత్తులో కష్టం వచ్చినప్పుడు వాటిని తింటాయన్నమాట. చీమలు కూడా ఆహారాన్ని అంత కష్టపడి సంపాదిస్తున్నాయి. మరి ఒంట్లో శక్తి ఉండి మెదడులో బుద్ధి ఉన్న నువ్వెందుకు సంపాదించలేవు? మనిషి పుట్టాక కష్టపడి బతకాలి గాని ఒకరి మీద ఆధారపడకూడదు బాబు. డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే చేయక్కర్లేదు. ఎన్నో మంచి మార్గాలున్నాయి. నీ మేధాశక్తితో ఆలోచించి ఒకరికి హాని చేయకుండా ఒక మంచి పని కల్పించుకో. ఆ డబ్బుని తల్లిదండ్రులకివ్వు. కొన్నాళ్లకు నీ చదువుకు తగ్గ ఉద్యోగమే వచ్చిందనుకో, అప్పుడు అది చేయవచ్చు. అంతేగాని ఒంట్లో శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి ఖాళీగా ఉండకూడదు. వెళ్ళు నాయనా, ఏదైనా ప్రయత్నం మొదలుపెట్టు.